అస్సలాముఅలైకుం నమస్తే. ఈరోజు చపాతీ సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను, చూసేయండి. అండ్ ఎవరైనా ఆయిల్ తక్కువ తినేవాళ్ళంటే వీడియోని స్కిప్ చేసేసేయండి. మా అత్తగారు ఇంటికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ టైం నేర్చుకున్న ఐటెం ఇదే అనమాట. చపాతీలు సాఫ్ట్గా ఎలా చేయాలి, లాంగ్ టైం అంతే సాఫ్ట్గా ఎలా ఉండాలి అనేది. అండ్ దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. మేము ఎట్లా అంటే పిండి కలిపేటప్పుడు ఆయిల్, చేసేటప్పుడు ఆయిల్, అండ్ అలాగే కాల్చేటప్పుడు కూడా ఆయిల్ ఉంటుంది. సో అందుకే ఆయిల్ ఎవరైనా తక్కువ తినేవాళ్ళు ఉంటే ఈ వీడియోని స్కిప్ చేసేయండి. బట్ ట్రస్ట్ మీ గైస్, ఈ టైప్లో చపాతీని ట్రై చేయండి, చాలా సాఫ్ట్గా వస్తాయి. అండ్ ఎన్ని గంటలైనా అంతే సాఫ్ట్నెస్తో ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. మెయిన్ పిండి చాలా సాఫ్ట్గా ఉండాలి, అదే మెయిన్ పాయింట్. నార్మల్గా చపాతీ చేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ చేసేసుకొని 2 వైపులా మంచిగా ఆయిల్ అప్లై చేసి కాల్ చేసుకొని లాస్ట్లో ఈ స్టెప్ మాత్రం తప్పకుండా ఫాలో అవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్.